వైసీపీ ఘోర పరాభవం తర్వాత పెద్దగా పార్టీ నేతలతో టచ్లో లేని జగన్ ఇకపై నేతల వద్దకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. నేరుగా కార్యకర్తలతోనే సమావేశం కానున్నారు. సంక్రాంతి తర్వాత నుండి పర్యటనలు ప్రారంభమవుతాయి. ప్రతి బుధ గురువారాలు కార్యకర్తలతోనే జగన్ టైం స్పెండ్ చేయనున్నారు. ప్రజలను ప్రలోభపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని, ఆ తర్వాత సూపర్ 6 హామీలను బుట్టదాఖలు చేశాడని జగన్ విమర్శించారు. 10% ఓటు బ్యాంక్ తగ్గింది. తాను ఇచ్చినవన్నీ కూడా సాధ్యం కాని హామీలని, అవి సాధ్యం కావని తెలిసినా చంద్రబాబు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాడని జగన్ అన్నారు. ఫీజులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే 2,800 కోట్ల రూపాయలకు జగన్ ఆరోపించారు. ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించిన మార్చి నుండి నెట్వర్క్ ఆసుపత్రులకు 2,200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, పేదవాడు ఆసుపత్రి గడపెక్కాలంటే డాక్టర్లు ఉచితంగా వైద్యం అందిస్తారన్న నమ్మకం సన్నగిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. ఈ సందర్భంగా జగన్ జమిలీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మంచిదేనని వ్యాఖ్యానించారు. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం.